ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర బాధ్యులు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్న ఐఆర్ను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పీఆర్సీ కోసం కమిటీ కూడా వేయలేదని ఆరోపించారు. గతంలో తమ హక్కుల సాధన కోసం రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపినా అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు కారుణ్య నియామకాలను చేపట్టి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ ఎన్ చిరంజీవి, కో చైర్మన్ కె నరహరి, బి మనోజ్ కుమార్, చుండూరు వెంకటేశ్వర్లు, బికే ప్రకాష్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె భానుమూర్తి, బి శ్రీనివాసరావు, చింతల సుబ్బారావు, ఎంఎస్ ఇమాం బాషా, మధుసూదన్ రావు, పర్రె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా 9 ప్రధాన డిమాండ్లతో ఉద్యమానికి పిలుపివ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మీకు పీఆర్సీ కమిషన్ వేస్తామని, ఐఆర్ మెరుగైన ఐఆర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వడం కోసం మేము ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలుగా వేచి చూస్తాము. అయితే ఇప్పటికీ 9 నెలలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి. మరి ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ విధమైన ఆర్థిక అంశాలని ప్రస్తావనకి తీసుకురాని పరిస్థితి ఉంది. పీఆర్సీ కమిషన్ అత్యవసరంగా వేయాల్సిన పరిస్థితి ఉంది. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇంతవరకు కమిషన్ వేయలేదు. గత గవర్నమెంట్లో పీఆర్సీ కమిషన్ వేశారు, కానీ చైర్మన్కి ఒక కుర్చీ కానీ, 4 సిబ్బందిని కానీ, ఒక ఆఫీసును కానీ ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలి. ఆ రిపోర్ట్ల ఫలితంగా ఐఆర్ అనేది కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందనేది మేము తెలియజేస్తా ఉన్నాము. గత గవర్నమెంట్లో రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యమం చేసిన పరిస్థితుల్లో ఒక్క నినాదం ఇస్తేనే అనేక కేసుల్ని ఉపాధ్యాయుల మీద పెట్టినట్లు ఉంది. ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మరి అలాంటి కేసుల్ని ఈ ప్రభుత్వం మాఫీ చేస్తామంది, కానీ ఇంతవరకు దాని గురించి కార్యాచరణ అయితే రాని పరిస్థితి ఉంది. అదొకటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అది మన రాష్ట్రంలో అమలు కాకూడదు. ఇప్పటికే అమలవుతున్న సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని అమలు చేయాలనేది కూడా మా ప్రధాన డిమాండ్. ఇదొకటే కాకుండా 2003 డిఎస్సి వాళ్ళు ఎవరైతే 2004లో మనకి అమల్లోకి వచ్చిందో సిపిఎస్, దానికి ముందే వాళ్ళు ఎగ్జామ్ రాశారు, సెలెక్ట్ అయ్యారు. అలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57ని అమలు చేసి వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. మరి కరోనా టైంలో అనేక వందల మంది ఉపాధ్యాయులు చనిపోయారు. వాళ్ళ పిల్లలకి ఇంతవరకు కారుణ్య నియామకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మిగతా అన్ని ఉద్యోగులకి ఇచ్చారు, కానీ పంచాయతీరాజుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా భరోసా కోసం కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఇలా ప్రధాన డిమాండ్లు పెట్టుకొని మేము ఇంకొకటి మెరుగ్గా 117 రద్దు చేస్తామని ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి వారం మీటింగులు జరుపుతోంది. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే 117 రద్దు అంటే కేవలం 3-4 తరగతులు వెనక్కి వెళ్ళడమే కాదు. తెలుగు మీడియము 117 రాకముందు ప్రతి స్కూల్లోనూ 2 మీడియాలు ఉండేవి. అలాగనే ఇప్పుడు కూడా తెలుగు మీడియం అనేది కూడా కొనసాగించాలనేది కూడా మేము ప్రధాన డిమాండ్గా చేస్తూ, వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, ఆర్థిక బకాయిలు. నిజమే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెసులుబాటు లేదు, ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. కానీ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న సొమ్ము కానివ్వండి, లేదా ఆ పిఎఫ్ లోన్లు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు దాచుకుంటాము? ఒక ఇల్లు కట్టుకోవడానికో, ఒక పిల్ల పెళ్లి చేయడానికో దాచుకుంటాం. మరి అలాంటి ఆర్థిక వెసులుబాటు మీకైతే అవసరం, మరి మా ఉద్యోగ ఉపాధ్యాయులకు అవసరం లేదా అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము.
సంవత్సరాలు దాచుకున్న ఆ సొమ్ముని ఏదన్నా ఒక అవసరానికి ఉపయోగపడిద్దని ఆ బిల్లులు పెట్టుకుంటే కనీసం ఎర్రన్ లీవ్స్ కూడా ఇంతవరకు 2022 నుంచి ఎప్పటి వరకు శాంక్షన్ కాని పరిస్థితి కూడా ఉంది. మరి ఈ ఆర్థిక ఇబ్బందులు మీకే కాదు మాకు ఉన్నాయనేది ప్రభుత్వ పెద్దలు గమనంలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ వేయాలి. డిఏలు ఒక్క డిఏ అన్న ప్రకటించాల్సిన అవసరం ఉందనేది కూడా మేము ఈ ధర్నా శిబిరం సాక్షిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఆర్థిక వెసులుబాటును ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా కల్పించవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం, మేము ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి మరి ఈరోజు 9 నెలలు దాటి 10వ నెలలోకి వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద ఏ ఒక్క సమస్య మీద కూడా మాట్లాడడం లేదు. ఆర్థిక బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. 4 సంవత్సరాల క్రితం ఈ సరెండర్ లీవ్ పెట్టుకుంటే ఈరోజు ఒక్క రూపాయి కూడా వచ్చిన పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం 117 జీవోని రద్దు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలను పరీక్షిస్తామని చెప్పి ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని గ్రామాల్లో మోడల్ ప్రైమరీ పెడతామని చెప్పారు. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటి? పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉంటుంది. మరి వేల సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేల్చింది ఈ ప్రభుత్వం. మళ్ళీ ఒకవైపు డిఎస్సి అంటుంది. ఈ మిగులు ఉపాధ్యాయులను ఏం చేస్తారో ఈ రోజుకి స్పష్టత లేదు. మరి వారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెడుతున్నారు. నామమాత్రంగానే జరుగుతున్నాయని ఉపాధ్యాయులు వర్గాలంతా కూడా భావిస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీ కమిషన్ వేయాలి, 30% AR ప్రకటించాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి, జీపీఎస్ విధానం మాకు వద్దు, ఓపీఎస్ మాత్రమే ముద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య జరిగే ప్రమోషన్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ప్రమోషన్ జరగవలసి ఉంది. కానీ ప్యూర్ మెరిట్ పెట్టి ఈ రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకి అన్యాయం చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకా చివరగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు స్టడీ లీవ్కి వెళ్తే ఆ ఖాళీలు కూడా బదిలీల్లో చూపిస్తామంటున్నారు. ఇప్పుడు బదిలీ యాక్ట్లో వాళ్ళు ఎవరైతే సెలవు పెట్టారో వాళ్ళ ప్లేస్ చూపించడానికి వీల్లేదు. అదేవిధంగా వీళ్ళకి సెలవులు పోయేదానికి కూడా అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫీస్కి పంపించమంటున్నారు. గతంలో డిఈఓ కేంద్రంగా శాంక్షన్ జరిగేది. కాబట్టి స్టడీ లీవ్ కూడా ఇక్కడే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించకపోతే మేము తదుపరి జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫ్యాప్టోగా జేఏసీగా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లి ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేదానికి మా వంతు కృషి చేస్తామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఏం జరిగిందో ఒక్కసారి మననం చేసుకొని గుర్తు చేసుకొని ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి వారు మనశ్శాంతిగా పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకసారి కోరుతున్నాం. థ్యాంక్ యూ.